ఆఫ్ మోషన్కి సంబంధించి 3 లాస్ని మనకు ప్రవేశపెట్టాడు. సో ప్రపంచం అంతా కూడా గుర్తుంచుకోదగినటువంటి గొప్ప సైంటిస్ట్ మరి న్యూటన్ మహాశయుడు. చూద్దాం, ఫస్ట్ లాకి వచ్చేస్తున్నాను నేను డైరెక్ట్గా. ఇక న్యూటన్స్ ఫస్ట్ లా, దానికి మరో పేరు లా ఆఫ్ ఇనర్షియా. మీరందరూ చదువుకున్నారు లాస్ట్ ఇయర్ నాకు తెలిసేవి ఫిజిక్స్లో. ఇట్స్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్స్. మనకు కూడా ఇంపార్టెంటే ఈ టాపిక్ అనేది. న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అండ్ అప్లికేషన్ ఇన్ స్పోర్ట్స్ అనేది మనకు కూడా ఇంపార్టెంటే. ఏ రకంగా స్పోర్ట్స్లో వీటిని అప్లై చేస్తారు అనేది కూడా. ఎక్కడైతే వస్తువు గమనంలో ఉందో, లేకపోతే వస్తువు గమనంలోకి రావడానికి ప్రయత్నం చేస్తుందో అక్కడల్లా డైరెక్ట్గా ఈ 3 లాస్ని మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. మొట్టమొదటి లా అని ఏమన్నారంటే లా ఆఫ్ ఎనర్షియా, జడత్వ సిద్ధాంతం అన్నారు. జడత్వం, ఎనర్షియా అంటే జడత్వం. సో ఇది ఏం చెప్తోంది? ఎవ్రీ బాడీ కంటిన్యూస్ టు బి ఇన్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ ఆఫ్ యూనిఫామ్ మోషన్ unless it is compelled by an external force to change that state అని చెప్తుంది దీని యొక్క స్టేట్మెంట్. ఇప్పుడు మనం ఒక్కొక్క పదాన్ని విపులంగా తెలుసుకున్నాం. ప్రతి వస్తువు కూడా ఎవ్రీ బాడీ కంటిన్యూస్ అలా కొనసాగుతూనే ఉంటుంది. ఎందులో కొనసాగుతుంది? ఇన్ ఇట్స్ స్టేట్. అది ఏ స్థితిలో కనుక ఉంటే ఆ స్థితిలో కొనసాగుతుంటుంది. ఇట్ విల్ కంటిన్యూ టు రిమైన్ ఇన్ ఇట్స్ ఓన్ స్టేట్. Whatever state it is, it wants to remain in it. It doesn't want to change its state. మరి ఆ స్టేట్ ఎన్ని రకాలంటే మరి స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ ఆఫ్ యూనిఫామ్ మోషన్. మరి డెఫినేషన్లోనే చెప్పేస్తాను. స్టేట్ ఆఫ్ రెస్ట్, రెస్ట్ అంటే స్థిరంగా ఉండటం, కదలిక లేకుండా ఉండటం. కదలిక లేకుండా ఉంటే అలా కదలిక లేకుండానే ఉంటుంది. ఇట్ విల్ ట్రై టు రిమైన్ ఇన్ ఇట్స్ ఓన్ స్టేట్. అది ఏ స్థితిలో ఉంది? కదలిక లేని స్థితిలో ఉంది, నిశ్చల స్థితిలో ఉంది. అది ఆ స్థితిలోనే కొనసాగుతుంది అనమాట. లేదా యూనిఫామ్ మోషన్, సమగమనం. యూనిఫామ్ మోషన్ అంటే సమాన గమనంలో ఉంటుంది. అంటే యూనిఫామ్ మోషన్ అంటే ఒకే బల ప్రయోగం జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ వేగంలో ఏ మార్పు లేకుండా ఒకే వేగంలో వస్తువు ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఆ వస్తువు అదే వేగంలో ప్రయాణించడానికి ఇష్టపడుతుంది. లక్షణం, ప్రయాణించేటటువంటి లక్షణం అనమాట. అది అలా పోతూనే ఉంటుంది. అది ఎంతసేపు ఆ కాన్స్టెంట్ బల ప్రయోగం జరుగుతూ ఉంటే యూనిఫామ్ మోషన్లో ఉంటే యూనిఫామ్ మోషన్లోనే ఉంటుంది. ఇది తగ్గదు, పెరగదు. కానీ మార్పు వస్తుంది. ఎప్పుడు వస్తుంది? when it is compelled by an external force. బయట నుంచి బలవంతంగా బల ప్రయోగం. కంపెల్ అంటే బలవంతంగా చేయాలి. ఇప్పుడు నీకు ఏదైనా ఇష్టం లేదు, పని చేయడానికి ఇష్టం లేదు, నీ ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లాస్ ఇప్పుడు వచ్చి కూర్చోడానికి నీకు ఇష్టం లేదు. కాకపోతే మీ సార్ ఏమంటారు? యోగా సార్ నువ్వు కూర్చోవాల్సిందే, కంపల్సరీ అటెండెన్స్, తప్పకుండా కూర్చొని బలవంతంగా కూర్చోబెట్టేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. యువర్ కంపెల్డ్, బలవంతంగా కూర్చోబెట్టబడుతున్నాను. అదేవిధంగా ఆ వస్తువు అందులో స్థితిలో మార్పు రావాలంటే బలవంతంగా దానిలో మార్పు తీసుకురావాలి. బలవంతంగా ఎలా మార్పు తీసుకురావాలి? బై అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్. ఇంటర్నల్ ఫోర్స్ అనేది పనికిరాదు. బాహ్య బల ప్రయోగం జరగవలసిందే. ఒక వస్తువు యొక్క స్థితిని మార్చడానికి బాహ్య బల ప్రయోగం అనేది కంపల్సరీగా జరిగి తీరవలసిందే. ఇప్పుడు దీనికి మనం ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. చూడండి, ఇక్కడ కింద 2 ఎగ్జాంపుల్స్ ఇక్కడ బొమ్మలు ఉన్నాయి, చూస్తున్నారా? ఎస్. ఏం జరుగుతోంది ఇక్కడ? మొట్టమొదటి బొమ్మ ఏంటి? ఇక్కడ ఏదో ఒక కుర్రాడు, ఏదో ఒక అతను, దీన్ని ఏమంటాం మనం? స్కేట్ మీద వచ్చాడు, డొల్లుగుంటూ వస్తున్నాడు. అది అలా వెళ్ళిపోవాల్సింది, కానీ పడిపోయాడు, ఆగిపోయింది. ఆ స్థితి అనేది మారిపోయింది. ఆ గమనంలో కంటిన్యూస్ గా వస్తుంది. అది ఆ గమన స్థితి అనేది మారిపోయింది. ఎందుకు మారిపోయింది? బలవంతంగా ఒక రాయి దాన్ని అడ్డుకుంది. అక్కడ బలవంతంగా ఒక బల ప్రయోగం దాని మీద చేసింది, దానికి అడ్డుకుంది. ఒక రెసిస్టివ్ ఫోర్స్ అప్లై చేసింది. అప్పుడు ఆగిపోయింది, మనిషి ముందుకి పడిపోయాడు. సో రెండోది కారులో వేగంగా ఒక సమానమైన వేగంతో వస్తున్నాడు. ఏమైంది? ఇక్కడ కారు వెళ్ళి గోడ అడ్డు వచ్చేసింది దానికి, పాప అనుకోకుండా బలవంతంగా. అప్పుడు ఏమైపోయింది? అది ఆగిపోయింది. ఒకసారిగా దానికి గుద్దుకొని ఆగిపోయింది. అతను ఏమైపోయాడు? మరి ఇక్కడ
ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ వాళ్ళు ఏమైపోయారు, వాళ్ళు ఏమయ్యారు, అక్కడున్న మనుషులు ఏమయ్యారు, ఇదేమో ఆగిపోయింది. పైన వాళ్ళ మీద బలప్రయోగం ఏం జరగలేదు కదా, మరి వాళ్ళు గమనంలోనే వెళ్ళారు, అట్లా గమనంలో వెళ్ళి పడిపోయారు కింద. కారుతో పాటుగా వాళ్ళు గమనంలో ఉన్నారు, ఇక్కడ ఈ స్కేట్ తో పాటుగా అతను గమనంలో ఉన్నాడు. అడ్డుకున్నది ఎవరిని? స్కేట్ ని. అతనేంటి, అతను గమనంలో ఉన్నాడు కాబట్టి ఆ గమనంలోనే ఉన్నాడు. ఏమైపోయాడు, స్కేట్ ఎప్పుడైతే అడ్డుకొని పడిపోయింది ఇతను పడిపోయాడు. అట్లాగే కారుతో పాటుగా కారు ఎంత వేగంతో అయితే ప్రయాణిస్తుందో ఆ డ్రైవర్ కూడా అంతే వేగంతో ప్రయాణిస్తున్నాడు. ఎప్పుడైతే కారు ఒక్కసారి సడన్ గా గోడ గుద్దుకుందో మరి ఇతను గుద్దుకోవాలి ఆ గోడ. మరి ఇతను ఏం చేయాలి అప్పుడు, ఇతను ఎందుకు పైకి ఎగిరిపోయి ఆ ప్రయాణ వేగంతో కారులో ఎంత వేగంతో అయితే ప్రయాణిస్తున్నాడో అదే వేగంతో అతను ప్రయాణించాడు, అతను అడ్డుకోవాలా అది. అందుకని వెళ్ళిపోయి అతను పడిపోయాడు అనమాట. సో ఈ రకంగా మనకి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏం చెప్పాం, ఏదైనా ఒక వస్తువు కనుక గమనంలో ఉంటే దాన్ని ఏదైనా అడ్డుకుంటే ఒక బలవంతంగా బలప్రయోగం జరిగితే దాని వేగం మారుతుంది, దాని యొక్క స్థితి మారుతుంది. వేగం ఏమైపోయింది, రెస్ట్కి వచ్చేసింది రెండు కూడా. కానీ దాని మీద ఉన్న వాళ్ళు మనుషులు, వాళ్ళు అది అవి ఎంత వేగంతో అయితే ప్రయాణిస్తున్నాయో వాళ్ళు కూడా అంత వేగంతో వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు ఆగలేదు, ఆ వేగం అలాగే కంటిన్యూ అయింది. కాకపోతే వాళ్ళు కింద పడిపోయారు. దాని కారు వాళ్ళు వెళ్ళటానికి వెహికల్ అంటే ఏమీ లేదు కాబట్టి, ఆధారం ఏమీ లేదు కాబట్టి వాళ్ళిద్దరూ కింద పడిపోయారు. అట్లాగే రెస్ట్ లో ఉన్నటువంటి వస్తువు, ఇప్పుడు మీరు మీ క్లాసులో కూర్చున్నారు, ఆ క్లాసులో కుర్చీలు ఉన్నాయి, మీరు వెళ్ళి వాటిని కదిపే వరకు అవి అలాగే ఉంటాయి. మీరు కావాలి లేకపోతే వేరే వాళ్ళు ఎవరు వాటిని బలప్రయోగం చేసి అటు ఇటు లాగితే తప్పితే అవి కదలవు. మాస్టర్ టేబుల్ ఉంటుంది క్లాసులో, అది అలాగే ఉంటుంది ఎవరైనా కదిపే వరకు. ఈ బోర్డు అడ్డం వస్తుంది, అటు ఇటు కదిపితే తప్పితే అది ఎలా ఉందో అలాగే ఉంటుంది, నిశ్చలంగానే ఉంటుంది, నిశ్చల స్థితిలోనే ఉంటుంది. మరి స్పోర్ట్స్ లోకి వస్తే 100 మీటర్స్ పరిగెడుతున్నాం, 100 మీటర్స్ పరిగెట్టినప్పుడు అతను నిశ్చల స్థితిలో ఉంటాడా, పరిగెట్ట మొదలు పెట్టినప్పుడు ఏ స్థితిలో ఉంటాడు అథ్లీట్? నిశ్చల స్థితిలో ఉంటాడా, గమన స్థితిలో ఉంటాడా? 100 మీటర్స్ పరిగెత్తడం మొదలు పెడుతున్నప్పుడు అతను నిశ్చల స్థితిలో ఉంటాడా, గమన స్థితిలో ఉంటాడా? అమ్మా 100 మీటర్స్ స్టార్టింగ్ లో అతను ఏ స్థితిలో ఉంటాడు? స్టేట్ ఆఫ్ రెస్ట్ లో ఉంటాడా లేకపోతే స్టేట్ ఆఫ్ మోషన్ లో ఉంటాడా? స్టార్టింగ్ లో రెస్ట్ లోనే ఉంటాడు. మరి తాను కదిలిపోయి వేగం పుంజుకోవాలంటే ఏం చేయాలి? బలప్రయోగం చేయాలి, తన మీద తాను బలప్రయోగం చేసుకోవాలి. ఆ బలప్రయోగం చేయకపోతే అక్కడే ఉంటాడు. ఒక షార్ట్ పుట్ అక్కడ పడింది, ఫీల్డ్ లో పడింది, ఎవరో ఒకళ్ళు దాన్ని బలప్రయోగం చేసి దాన్ని లిఫ్ట్ చేస్తున్నా లేకపోతే విసురుతున్నా అది కదులుతున్నా, లేకపోతే కదలదు. సో ఈ రకంగా నిశ్చలంగా ఉన్నటువంటి వస్తువు ఎప్పుడు నిశ్చలంగానే ఉంటుంది, గమనంలో ఉన్నటువంటి వస్తువు ఎప్పుడు గమనంలోనే ఉంటుంది. సరే నేనే చెప్తాను. ఇనర్షియా ఇస్ ది క్వాలిటీ ఆఫ్ ది బాడీ. అది ఒక లక్షణం. ఎటువంటి లక్షణం? బై విచ్ ఇట్ విల్ ట్రై టు రిమైన్ ఇన్ ఇట్స్ ఓన్ స్టేట్. డెఫినేషన్ ఉంది ఇక్కడ. ఇనర్షియా అని అనకపోయినా ఇక్కడ డెఫినేషన్ చేశాడు ఇందులో. ఎవ్రీ బాడీ కంటిన్యూస్ టు బి ఇన్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ యూనిఫామ్ మోషన్. అదే ఇనర్షియా అంటే. ఇట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ది బాడీ బై విచ్ ఇట్ విల్ ట్రై టు రిమైన్ ఇన్ ఇట్స్ ఓన్ స్టేట్. దట్ స్టేట్ మే బి ఆఫ్ రెస్ట్ ఆర్ మే బి ఆఫ్ యూనిఫామ్ మోషన్. లక్షణం అన్నమాట, ఒక వస్తువు యొక్క లక్షణం ఏంటి? ఎటువంటి లక్షణము? అది ఏ స్థితిలో ఉంటే అదే స్థితిలో కొనసాగాలనుకునేటటువంటి లక్షణం. రెస్ట్లో ఉంటే రెస్ట్లోనే ఉంటుంది. సపోజ్ పొద్దున్నే నిద్రపోతున్నాం అనుకో, లేవరా అంటే కాసేపు లేస్తాను అని అంటారు, అవునా కదా? లేవలేరు ఎవరు వెంటనే, అన్లెస్ మనకు ఆ కాన్షియస్నెస్ లేదా పని చేసుకోవాలనుకుంటే తప్పితే. మనం నిద్రపోవాలంటే బాడీ నిద్రపోవాలని అనిపిస్తుంది, ఎప్పుడు పడుకొని ఉంటే పడుకోవాలని అనిపిస్తుంది. సో రెస్ట్లో ఉంటే రెస్ట్లో ఉండటం, లేదా గమనంలో ఉంటే అదే గమనంలో ఉంటాం. మనం 100 మీటర్స్ పరిగెత్తున్నాం అనుకోండి, ఫినిష్ చేశాక ఏం చేయాలి మనం? బాడీ అదే వేగంతో వెళ్ళిపోతూ ఉంటుంది, బలవంతంగా మనం బలప్రయోగం చేసి మనం ఆపుకోవాలి, అవునా కదా? 100 మీటర్స్ ఫినిష్ చేసాం అనుకోండి, బాగా వేగంతో ఫినిష్ చేస్తారు ఎవరైనా సరే, మ్యాక్సిమం స్పీడ్ తోటి.
ఫినిష్ చేసినప్పుడు మళ్ళీ మనం రెస్ట్లోకి రావాలంటే ఏం చేయాలి? బల ప్రయోగం చేసి శరీరాన్ని ఆపుకోవాలి, లేకపోతే అలా పరిగెడతానని అంటారు. అది ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసామనుకోండి వెంటనే ఆగిపోద్ది, అలా తిరుగుతానే ఉంటుంది. దాని మీద ఎయిర్ రెసిస్టెన్స్ అనేది అప్లై అవుతుంది కాబట్టి కొంతసేపటికి అది ఆగిపోతుంది. ఆ ఎయిర్ రెసిస్టెన్స్ లేకపోతే అది అలా తిరుగుతానే ఉంటుంది. సో ఏ వస్తువు యొక్క లక్షణం ఇనర్షియా అంటే రెస్ట్లో ఉంటే రెస్ట్లో ఉంటుంది, బాడీ రెస్ట్లోనే ఉంటానంటది. మూమెంట్లో ఉంటే మూమెంట్లోనే ఉంటానంటది. ఇంకొకటి ఉంది ఇనర్షియా ఆఫ్ రెస్ట్, ఇనర్షియా ఆఫ్ మోషన్. ఇంకోటి ఏంటి మూడో రకం ఎవరైనా చెప్పగలరా? ఇనర్షియా ఆఫ్ రెస్ట్, ఇనర్షియా ఆఫ్ మూమెంట్ ఆర్ ఇనర్షియా ఆఫ్ మోషన్ ఆర్ ఇనర్షియా ఆఫ్ మూడోది ఏంటి? ఇనర్షియా ఆఫ్. మూడు రకాల ఇనర్షియాలు ఉన్నాయి జడత్వాలు. ఇక్కడ మూడు రకాలు చెప్తారు ఇనర్షియా. ఏంటో చెప్పగలరా ఎవరైనా? ఇనర్షియా ఈజ్ ఆఫ్ 3 types. ఒకటి ఇనర్షియా ఆఫ్ రెస్ట్, అంటే ఏదైనా ఒక వస్తువు రెస్ట్లో ఉంటే అదే నిశ్చల స్థితిలో ఉంటే అదే నిశ్చల స్థితిలో కొనసాగడానికి ప్రయత్నించేటటువంటి లక్షణాన్ని మనం ఏంటంటే ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అంటాం. ఇనర్షియా ఆఫ్ మోషన్, ఏదైనా ఒక వస్తువు యూనిఫామ్ మోషన్ లేకపోతే ఏదైనా ఒక వస్తువు గమనంలో ఉంటే గమనంలో ఉండటానికే ప్రయత్నం చేస్తుంది, ఒక పట్టాన ఆగనంటది. కానీ ఆపాలంటే ఏం చేయాలి? దాని మీద మళ్ళీ బలప్రయోగం చేసి ఆపాలి. మూడోది ఉంది ఇనర్షియా ఆఫ్ రెస్ట్, ఇనర్షియా ఆఫ్ మోషన్. మూడోది ఏంటో చెప్పగలరా? ఎవరైనా చెప్పగలరా? ఆలోచించండి అన్న. డైరెక్షన్. వెరీ గుడ్ నాన్న. ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్. ఇదే బస్ ఎగ్జాంపులే చెప్తాను నేను. బస్సులో మీరు బార్ పట్టుకొని ఉన్నారు, ఒక్కసారి డ్రైవర్ సడన్ గా అదే ఆ వేగం ఏమి తగ్గించుకున్నా సడన్ గా దాన్ని టర్న్ చేసేసాడు ఇంకో డైరెక్షన్ లోకి. బస్సు ఏమో ఒక డైరెక్షన్ అయితే మీరు ఇంకొక డైరెక్షన్ లోకి పడిపోతారు. ఎందుకని? బస్సుతో పాటుగా మీరు ఆ డైరెక్షన్ లో వెళ్ళడానికి ఇష్టపడరు. ఎందుకంటే మీలో ఇనర్షియా, ప్రతి వస్తువులో కూడా ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ అనేది ఉంటుంది. డైరెక్షన్ మార్చుకోవడానికి ఇష్టపడుతుంది. ఏ డైరెక్షన్ లో అయితే ప్రయాణిస్తుందో అదే దిశలో ప్రయాణించడానికి ఇష్టపడితే ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ అనమాట. దానివల్ల ఆ ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ వల్ల ఇమ్మీడియట్ గా బస్సు కదిలినప్పుడు మనం బల ప్రయోగం చేయాలి. అట్లాగే మనం ట్రాక్ లో పరిగెడుతున్నాం అనుకోండి, స్ట్రైట్ గా పరిగెడుతూ ఒకసారిగా కరువులోకి పరిగెట్టాలంటే ఒక ప్రత్యేకంగా మనం బల ప్రయోగం చేస్తే తప్పితే ఆ కరువులోకి ఎంటర్ అవ్వలేం మనం, లేకపోతే బాడీ స్ట్రైట్ గానే వెళ్తా ఉంటుంది. అట్లాగే కరువులో నుంచి మనం మళ్ళీ స్ట్రైట్ లోకి పరిగెత్తాలనుకోండి, అప్పుడు పరిగెత్తేటప్పుడు కరువులో నుంచి మళ్ళీ స్ట్రైట్ లోకి రావాలంటే ఒక రకమైన భావన మనం ప్రయోగించి స్ట్రైట్ గా పరిగెత్తాలని ప్రయత్నం చేయాలి, లేకపోతే బాడీ కరువులోనే వెళ్తానంటారు. అది ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ అన్నమాట. సో ఈ రకంగా మనకి న్యూటన్ మహాశయుడు ఫస్ట్ లాని లా ఆఫ్ ఇనర్షియా అన్న రూపంలో మనకి ఇచ్చాడు. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, ఒక వస్తువు స్థిరంగా ఉంటే స్థిరంగా ఉండటానికి, గమనంలో ఉంటే గమనంలో ఉండటానికి, లేదా ఒక దిశలో ప్రయాణం చేస్తూ ఉంటే అదే దిశలో ప్రయాణించడానికి ఇష్టపడతాయి. దాన్నే మనం జడత్వం, ఇనర్షియా అని అంటాము. అలా కాకుండా అందులో మార్పు రావాలి అంటే బాహ్య బల ప్రయోగం జరగాలి. ఎక్స్టర్నల్ ఫోర్స్ మస్ట్ బి అప్లైడ్ టు చేంజ్ ద స్టేట్. ఉన్నటువంటి స్టేట్ ని మార్చాలి అంటే తప్పకుండా వీ హ్యావ్ టు అప్లై ఎక్స్టర్నల్ ఫోర్స్. బాహ్య బల ప్రయోగం జరిగితే తప్పితే మనకి ఆ స్థితి నుంచి మార్పు అనేది రాదు అని చెప్పేటటువంటిది మనకి న్యూటన్స్ ఫస్ట్ లా. సో ఈ జడత్వం అనేది ఎక్కువగా మనకి ద్రవ్యరాశి మీద ఆధారపడి ఉంటుంది. ఈ జడత్వం ఇనర్షియా అనేది మనకి ద్రవ్యరాశి అంటే మాస్, బాడీ యొక్క మాస్ మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. ఇనర్షియా మాస్ తక్కువ ఉంటే ఇనర్షియా తక్కువ ఉంటుంది, మాస్ ఎక్కువ ఉంటే ఇనర్షియా ఎక్కువ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు సన్నగా ఉన్నాడు అనుకోండి, ఎవరైనా మీ క్లాసులో ఒక్కరాడు, అతను కొద్దిగా బల ప్రయోగం చేస్తే పడిపోతాడు. బాగా బలంగా ఉండి బాగా దిట్టంగా ఉన్నాడు అనుకోండి, అతను ఆ బల ప్రయోగం చేస్తే పడిపోతాడా? పడ్డు. అతని మీద ఎక్కువ బల ప్రయోగం చేయాలి అతన్ని పడగొట్టాలి అంటే, అంతే కదా. అందుకని మాస్ ఎక్కువగా ఉంటే ఎనర్షియా ఎక్కువగా ఉంటుంది, మాస్ తక్కువ ఉంటే ఎనర్షియా తక్కువగా ఉంటుంది.